కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు సిబిఐ సిట్ ఇచ్చిన నివేదికపై వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నట్లు కావలి టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ తెలిపారు. వైసీపీ నేతల ఆరోపణలకు కౌంటర్గా గురువారం టీడీపీ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా గుత్తికొండ కిషోర్, షేక్ హుసేన్, వల్లేరి కిరణ్లు మాట్లాడారు. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు నిర్ధారించే ల్యాబ్లు అందుబాటులో లేవని, కానీ అసలు పాల నుంచి తయారు చేసిన నెయ్యినే వాడలేదని నివేదిక ఇచ్చినట్లు చెప్పారు. వైసీపీ నేతలు వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలన్నారు. ఎమ్మెల్యే నెలకు 120 దర్శనం టికెట్లు కూడా ఇవ్వలేకపోతే టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తన పిఏ చేత దర్శనం టికెట్ల కుంభకోణానికి పాల్పడినట్లు చెప్పారు. ఇప్పటికే ఈడీ విచారణ చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కండ్లగుంట మధుబాబు నాయుడు, తటవర్తి వాసు, దేవకుమార్, తిరువీధి ప్రసాద్, జనసేన నాయకులు సాయి తదితరులు ఉన్నారు. తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రాముఖ్యత కలిగినటువంటి లడ్డూ ప్రసాదంపై కల్తీ విషయం జరిగింది అని సిట్ కానీ సిబిఐ నివేదికల్లో కానీ క్లియర్గా చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు మిత్రులు, మా ప్రతిపక్ష నాయకులైనటువంటి అందరూ కూడా మాట్లాడారు. సిబిఐ కానీ సిట్ కానీ జంతు కొవ్వు కలపలేదని చెప్పని రిపోర్ట్ ఉంది అని. జంతు కొవ్వు కలపలేదని రిపోర్ట్లో లేదు. జంతు కొవ్వుని కనిపెట్టగలిగే ఆ 10% ఏ అయితే హార్డ్గా ఉన్న కెమికల్స్ ఉన్నాయో వాటిని విశ్లేషించడానికి సరైనటువంటి ల్యాబ్ సదుపాయం లేకపోవడం వల్ల గుర్తించలేని పరిస్థితి. ఆ రోజు వచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్ను బట్టే మాట్లాడడం జరిగింది, కానీ ఊహాగానాలతో మాట్లాడాల. తదుపరి సిట్ వేయడం, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ రావడం, ఈడీ కూడా ఎంటర్ అయ్యి ఈ కల్తీ నెయ్యిలో జరిగినటువంటి 100 కోట్ల రూపాయలు కాదు, 1000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. ఇవన్నీ హవాలా మార్గం ద్వారా ఎవరికి చేరి ఎక్కడికి చేరి అనే విషయం మీద కూడా ఈడీ ఈ రోజున దర్యాప్తు చేస్తున్నటువంటి విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున శ్రీశైలం దేవస్థానం అయితేనేమి, ప్రముఖ దేవస్థానాల్లో సప్లై చేసినటువంటి నీతిలో కూడా కల్తీ ఉన్నదని చెప్పని రిపోర్ట్స్ వచ్చున్నాయి. అర్హత లేని కంపెనీలన్నీ టెండర్లో పాల్గొనే విధంగా టెండర్ యొక్క విధి విధానాలు, అర్హతల్ని మార్చినటువంటి విషయం. తిరుపతి దేవస్థానంలో ఒక చిన్న ఎంప్లాయ్ చిన్నప్పన్ మన వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర పర్సనల్ పిఏగా ఉన్నాడు. నెలకి 6,000 చిల్లర, 6,000 పైబడి శుభదం టికెట్లు చిన్నప్పని ఇచ్చాడని అంటేనే మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున 2,50,000 మంది ఓటర్లతో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే కార్యాలయం దగ్గర ఎమ్మెల్యే గారు రోజుకి కొన్ని 100 మంది వచ్చి దర్శనానికి టికెట్లు అడుగుతుంటే ఇవ్వలేని పరిస్థితి. 5,000 టికెట్లు అయితేనే శుభదం టికెట్లు ఎమ్మెల్యే గారు ఇవ్వగలరు. నెలకి 120. వీళ్ళు రోజుకు 250 టికెట్లు ఇచ్చారని అంటే, చిన్నప్పని తీసుకున్నాడని అంటే, ఒక నెలకి 6,000 చిల్లర తీసుకున్నాడని అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు చిన్నప్పటి యొక్క పలుకుబడి ఏ రకంగా తిరుమల దేవస్థానంలో ఉందని. ఎందుకంటే తిరుపతి లడ్డు బాగుంటుంది అని చెప్పి ఒక ఆశ తింటారు, బాగుంటుందని తింటారు. అట్లాంటి లడ్డు విషయంలో లడ్డు తిన్న తర్వాత కల్తీ జరిగిందని ఎప్పుడు బయటపడిందో అది ఏ కల్తీ జరిగిందో తెలియట్లేదు. దాంట్లో ఏ కల్పన తెలియదు. కొంతమంది కొవ్వు అంటారు, కొవ్వు అంటే తిన్న తర్వాత మేము బయట చెప్పిన బాధ మాకు ఉంటుంది, మా ఆవేదన మాకు ఉంటుంది. ఎందుకంటే ఈరోజు 1,000 రూపాయలు, 800 నుంచి 1,000 రూపాయలు వాళ్ళవుతుంది నెయ్యి. మంచిని అడిగితే 400 నుంచి 550 రూపాయలు చెప్తున్నాడు వేస్తారు నెయ్యి, నూనె అడిగితే. కానీ వీళ్ళకి 300 రూపాయలు నెయ్యి ఎలా ఇచ్చాడు? సరే, అంత కకృతి పడేదానికి ఎక్కడ సాయంత్రం ఆదాయం రావట్లేదా? రోజు కోట్లు వస్తున్నాయి కదా. అంటే దొరికింది ఏడ దొరికితే దోచుకోవడం పన్నెండుకి ₹1 పెట్టని జాతి కదా. గంటల తరబడి కూలి నీళ్ళు పడి పోయేవాడు ఎంతో కొంత తన మూల్యం చెల్లించుకుని వెళ్తున్నాడు. ఇంకొంతమంది పేదోడు చెల్లించలేని పరిస్థితి. వాళ్ళు యూరియాలు పడతారు, వాళ్ళు ఏదో వాళ్ళ అవసరం పడి పాపం గంటల తరబడి వెళ్తారు. అదో మహాప్రసాదం. అంటే లడ్డు అనేది ఆకారం. ఈ
ఈ ఆకారాన్ని లడ్డు అంటారు, కానీ అది కొంతమంది మహాప్రసాదం అంటారు. ఒక ప్రసాదం కింద అది. తిరుమల పోయొచ్చా అంటే మాకు ప్రసాదం ఏదని అడుగుతారు. తిరుమల పోయొచ్చా అంటే మాకు ప్రసాదం ఏదని అడుగుతారు. వాడు తెచ్చిన ఒక లడ్డులో కొంతమంది ఒకసారి ఒక లడ్డు 10 మంది కూడా పంచుతున్నారు. అట్లా ఇది మహాప్రసాదంగా భావించే వీళ్ళు హిందువులు ఉండి వీళ్ళు ఎలా కలుగుతారు? మనసు వచ్చింది వీళ్ళకి ఎలా కలుగుతారు వీళ్ళు? అది ఏ కలిపి కూడా చేయట్లేదు. 3 రూపాయలు వచ్చిందంటే ఎలా వచ్చింది వీళ్ళకి? తప్పండి అది. ప్రభుత్వం దీని మీద విచారించి వీడి మటు తగిన శిక్ష చేయాలని చెప్పి, వేరే వాహనం కూడా రాకూడదు ఇలా కల్తీ చేయాలని చెప్పి. తిరుమల దేవస్థానం మీద లడ్డు విషయంలో ఎక్కడైనా ప్రసాద విషయంలో కల్తీ చేయాలా అనే భావన వీడికి రాకుండా శిక్షించాలని మేము కోరుకుంటున్నాము. నా పేరు హుస్సేన్. ఈరోజు కల్తీ లడ్డు గురించి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నది అది ఏ విధంగా సమంజసం, అది ఏ విధంగా న్యాయం అని వాళ్ళ మనస్తత్వానికి వాళ్ళే వదిలేయాలా? జరిగింది లడ్డు కల్తీ అని అందరికీ తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. ప్రపంచం మొత్తానికి లడ్డులు కల్తీ చేసి ఇచ్చింది మీరే, వాస్తవమే అది. అలా ఇచ్చిన వాళ్ళు మళ్ళీ మీరు మాట్లాడుతున్నారంటే దారుణం. ఎంత దారుణం అంటే అంత దారుణం. దీన్ని ఇంకొకసారి మీరు మాట్లాడకుండా ఉండాలని కోరుకుంటున్నాను. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు. 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు. 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు. 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200. 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000. కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500. వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899. 2 బ్రాండెడ్ లెగిన్స్ 299. 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899. 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550. బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.